తల్లిపై ప్రేమకు గౌరవానికి చిహ్నంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద లేదా తల్లితో కలిసి ఒక మొక్కను నాటాలి అని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏక్ పేడ్ మాకే నామ్ కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతితో ప్రతి ఒక్కరికి గాలి నీరు ఎంత ముఖ్యమో మొక్కలు కూడా అంతే ముఖ్యమో అని చెప్పుకొచ్చారు. 12 సంవత్సరాలు అవినీతి లేని పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ తల్లి పేరుతో ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్రీనివాస్, మంగేష్ కుమార్, నవీన్, కిరణ్, బాలచందర్, శ్రీనివాస్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది 2024 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక గొప్ప పర్యావరణ పరిరక్షణ ప్రచారము అని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల ఆనంద్ గౌడ్ తెలిపారు. ఏక్ పేడ్ మాకే నామ్ ముఖ్య ఉద్దేశాలు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ పచ్చదనాన్ని పెంపొందించడం, కాలుష్యాన్ని తగ్గించడం, భూమిని పరిరక్షించడము అని వివరించారు. మనకు జన్మనిచ్చిన నిస్వార్థంగా ప్రేమించే తల్లిని గౌరవిస్తూనే జీవకోటికి ఆసరాగా నిలిచే ప్రకృతిని కాపాడుకోవడం అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి మొదలుకొని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఇక విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మాకే నామ్ ఏక్ పేడ్ అనే కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకోవడం జరిగింది. దానిలో క్రమంగా ఈరోజు మల్కాజ్గిరి అసెంబ్లీలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మా అసెంబ్లీ కన్వీనర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క మాకే నామ్ ఏక్ పేడ్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత ఓబీసీ అధ్యక్షులు గంధమల ఆనందన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వీచేయడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం. మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక సంకేతం, మనం చల్లగా ఉండాలంటే మనకు పరిసరాలు కూడా, ప్రకృతి కూడా చల్లగా ఉండాలి. ప్రకృతి చల్లగా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి. ఆ చెట్టుని కాపాడుకునే బాధ్యత కూడా చెట్టు ఎవరు నాటిందో వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడి మన భవిష్యత్తును కూడా కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ భారత్ మాతాకి జై. ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గం ఓబీసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా మన ప్రియత ప్రధానమంత్రి 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలతో ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడి గెలిచిన తర్వాత ప్రధానమంత్రిగా ఎక్కువ రోజులు పాలించిన వ్యక్తిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ చరిత్రలో నిలబడ్డారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా మాకే నాంపే ఏక్ పేడ్, అమ్మ పేరు మీద ఒక చెట్టు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ప్రతి మనిషికి గాలి నీరు ఎంత ముఖ్యమో మనకు ఒక మొక్క కూడా అంత ముఖ్యం. ఎందుకంటే మనము ప్రకృతిని చాలా విధంగా నష్టపోయి రకరకాలుగా పొల్యూషన్ రావడము, సరి అయిన ఆక్సిజన్లా లేకపోవడంతో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ని ఎలా అయితే దేశంలో తీసుకొచ్చి మన పరిసరాలు శుభ్రంగా పెట్టడం మన అందరి బాధ్యత అనే విధంగా అయితే ముందుకు కదిలిండో మాకే నాంపే ఏక్ పేడ్. ఎందుకంటే అమ్మ అంటే అందరికి ప్రేమ. అమ్మ పేరు మీద అనే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి, దాన్ని సంరక్షించాలి. దానివల్ల మన ప్రకృతి బాగుపడుతుంది, మన వాతావరణం బాగుంటుంది ఒక ఉద్దేశంతో పార్టీకి ఈ పిలిపివ్వడంతో ఇవాళ గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకు అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరం పాలనలో ఈ దేశ చరిత్రలో కరోనా తర్వాత కూడా అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన భారతదేశం ఒక మంచి పాలన, స్కాములు లేని పాలన, అవినీతి లేని పాలన, వార్డు మెంబర్కి వెళ్ళి దేశ ప్రధాని దాకా ఇప్పటిదాకా చరిత్రలో ఒక్కరోజు కూడా ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు, ఏదో స్కామ్ చేసిండు అనే ఒక ఆరోపణ లేకుండా 12 సంవత్సరాలు పూర్తి చేసి దిగ్విజయంగా ముందుకు పోతున్న నరేంద్ర మోడీ గారి పాలన ప్రజలలోకి తీసుకురావడానికి మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున వివిధ మోర్చాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశం సస్యశ్యామలమైందన్న సంగతి మరొకసారి తెలియజేస్తూ అటక్ నుంచి కటక్ దాకా ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏదైతే స్వర్ణభుజి అని చెప్పేసి ఏదైతే రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఏదైతే స్వర్ణభుజి అని చెప్పేసి ఏదైతే హైవేలు నిర్మించుకుంటూ పోతున్నారో పల్లెటూరు నుంచి పట్నం దాకా, పట్నం నుంచి పల్లెటూరు దాకా
వ్యక్తుల యొక్క ఎవరైతే వ్యాపారులు చేసుకుంటున్నారో, ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఏ విధమైన దూరం లేకుండా ఈరోజు దినము స్వర్ణభుజి పేరుతో ఈరోజు దినము రహదారులు నిర్వహించుకుంటూ పట్టణానికి పల్లెకు దూరం తగ్గిస్తూ ఈరోజు దినము హైవేలలో విమానంతో పోటీ పడే విధంగా రహదారులు నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇదే విధంగా దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రకృతి కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మల్కాజిగిరిలో ఈరోజు మా ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గంధమల ఆనంద్ గౌడ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మల్కైరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు దినము ఈ చెట్టు కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఇదే విధంగా దేశం మొత్తము నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇంకా మరింత బలపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు దినం ఎక్కడైతే గుట్టలు, ఎక్కడైతే ఆర్మీల యొక్క తలలు నరికి ఈ రోజు దినం దేశవ్యాప్తంగా తీసుకుపోయే ఆ రోజు ఏది పాకిస్తాన్ లాంటి సైన్యము యథేచ్ఛగా వచ్చి ఈ రోజు దినం